హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ వ్లాగ్ అంటే నేను ముందు షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, అందులో చెప్పాను కదా నేను మా హర్ష బయటికి వెళ్తున్నామండి. అక్కడ ప్లాస్టిక్ సామాన్లు నాకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి, తీసుకొని నేను ఏమేమి తీసుకున్నానో వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పి అదే ఈ వీడియో అన్నమాట. నేనైతే ఇక్కడ ఎంవిపిలోని లడ్డు గోపాల్ ఆపోజిట్లో ఉంటుందండి ఈ షాప్ పేరు వచ్చి లక్కీ ప్లాస్టిక్ కలెక్షన్ అనమాట. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయండి, ప్లాస్టిక్ ఐటమ్స్. మనకి కంటైనర్స్, స్టోరేజ్ బాక్సెస్ చాలా ఉన్నాయి, మాఫింగ్కి సంబంధించినవి. అలాగే మనకి ఇంకేంటి అంటే వాటర్ బాటిల్స్, మనకి స్నాక్ బాక్సెస్, పిల్లలకి డస్ట్బిన్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ నెక్స్ట్ పాట్స్ అవి కూడా చాలా ఉన్నాయండి. ప్లాస్టిక్ చైర్స్ అవన్నీ కూడా ఇంకా అన్నీ చూస్తుంటే అన్నీ కావాలనిపిస్తుంది కదండి. ఇంకా అవన్నీ చూడడం అనేసి నాకు కావాల్సినవి కొన్ని ఐటమ్స్ అవి తీసుకున్నాను అనమాట. తీసుకొని నేనైతే ఇక్కడ ఇంటికైతే బయలుదేరిపోయాను అన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే చూస్తున్న కొద్దీ మనకి ఇది కావాలేమో అది కావాలేమో అనిపిస్తుంది అన్నమాట అండి. అందుకని చెప్పి నేను ఎక్కువ స్పెండ్ చేయలేదు. కాసేపు నాకు కావాల్సినవన్నీ తీసుకొని నేనైతే ఇంటికైతే బయలుదేరిపోయామాట. ఇక్కడ మేము ఇంటికి వచ్చేసామండి. ఇక్కడైతే నేను ఏమేమి తీసుకున్నానో చూద్దాం. ఇదైతే గార్లిక్ కట్టర్ అండి. అంటే నేను ఎక్కువ కొంచెం నూడిల్స్ అవి అంటే పాస్తా అది చేస్తూ ఉంటాను కదా, గార్లిక్ కొంచెం కట్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి నేను గార్లిక్ కట్టర్ అయితే తీసుకున్నాను. బాగానే అవుతుందని చెప్పారు, చూడాలి మరి. ఇంకా నేనైతే దాన్ని స్టార్ట్ చేయలేదు, చేస్తాను. ఇదైతే బ్యాడ్ స్మెల్ని అబ్జర్వ్ చేస్తుందని చెప్పారండి ఆయన. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న, వాష్రూమ్లో పెట్టుకున్నా సరే బ్యాడ్ స్మెల్ని అబ్జర్వ్ చేస్తుందని చెప్పారు. చూడాలి మరి. నేను ఫ్రిడ్జ్లో పెడదాం అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు కొంచెం స్మెల్స్ వస్తాయి కదండి, సో పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఇదైతే డస్టింగ్ బ్రష్ అండి. నాకు చాలా డస్ట్ వచ్చేస్తుందండి, అసలు టీవీ దగ్గర టూ మచ్గా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి క్లాత్తో తుడిచినా రఫ్గా అనిపిస్తుంది, అందుకే అది తెచ్చుకున్నాను. ఈ బ్రష్ అయితే సోఫా క్లీన్ చేసుకునే బ్రష్ మాట. అలాగే ఆయిల్ కంటైనర్. నేను ఇప్పుడు ఆయిల్ వేసుకునేదైతే కొంచెం పాడైపోయినట్టు అనిపిస్తుంది, అందుకే అది తీసుకున్నాను. అదేమో కిచెన్ స్ప్రే అన్నమాట. ఇదైతే కిచెన్ ఫ్లోర్ ఉంటుంది కదండి, కౌంటర్ టాప్ మీద ఇది మనం స్టీల్ పీచ్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ అన్నమాట. దీంతో కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్నామండి. జిడ్డు మరకలు ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇవైతే గిన్నెలతో స్క్రాచ్ బ్రైట్స్ అన్నమాట. నాకు వాటితో తోమడం నచ్చుతుంది, అందుకే అవి తీసుకొచ్చుకున్నాను. ఇదైతే సిలికాన్ స్పాచులా అండి, నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇలాంటిది లేదన్నమాట, వుడ్తో సిలికాన్ స్పాచులా లేదు, సో అందుకే తీసుకున్నాను. ఆ వుడెన్ స్పాచులా కూడా నా దగ్గర ఆ టైప్ లేదన్నమాట, అందుకే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వుడెన్ స్పూన్స్ ఏంటంటే మనం సాల్ట్లోని కారంలోని పెడితే మంచిది కదా స్టీల్ కన్నా అని చెప్పి అవి తీసుకున్నాను అనమాట. ఆ చిన్ని బౌల్స్ అయితే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు ఆవకాయ అది వేయడానికి బాగుంటాయని చెప్పి అవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి జ్యూస్ బాటిల్స్ అన్నమాట. జగ్స్ అవి ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందని చెప్పి ఇవి కొత్తగా వచ్చాయని చెప్పారండి. నాకు ఒకటి, మా హర్షకు ఒకటి తీసుకున్నాను. మా ఆయన గారు అసలు తాగర్లేండి అలాంటివి ఏవైనా అయితే నేను మా హర్షనే. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇవి హ్యాండ్ వాషెస్ మాట. 1+1 ఆఫర్ ఉంది మేడం, బాగుంటున్నాయి, ఇప్పుడు బాగా వెళ్తున్నాయి అని చెప్తే సరేలే ఇంట్లో ఉంటాయి హ్యాండ్ వాషే కదా, నేను పాడవద్దు కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్, నేను తీసుకున్నవి అయితే ఇవే. ఇక్కడ మహర్ష ఇంకా చెప్దామని ట్రై చేస్తున్నాడు, వాడికి ఏమీ తెలియదు కదా, ఏదో చెప్తున్నాడు అన్నమాట. నేనేమేమి తీసుకున్నాను, అవి ఎందుకు అలా ఉన్నాయి నేను చెప్పిందే వాడు చెప్దానికి ట్రై చేస్తున్నాడు అన్నమాట అక్కడ. ఏంటోనండి, హర్ష నాతో వస్తే చాలా హెల్ప్ చేస్తాడండి. ఎందుకంటే ఒక్కోసారి ఏడిపించేస్తాడు కానీ ఒక్కోసారి మాత్రం చెప్పినట్టు వింటాడనమాట. పిల్లలు కూడా మైండ్ సెట్ అలాగే ఉంటుంది ఏంటో మరి నాకు తెలీదు. ఇక్కడైతే ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా నైట్ అయిపోయిందండి. నైట్ అయితే మా హర్షకి రైస్ ఉందండి, సో రైస్ తినేసాడు. అండ్ నెక్స్ట్ నేను మా హస్బెండ్ అయితే దోశలు వేసి తినేసాను అనమాట. అండ్ ఈ వీడియో అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరుసటి రోజు శుక్రవారం కదా, కొంచెం మార్నింగ్ ఎర్లీగా లేచి పూజ అది చేసుకోవాలి. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష.